ప్రభు యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో అయితేనేమి, అదేవిధంగా మన తల్లి స్త్రీ సభ చరిత్రలో అయితేనేమి, ఎంతోమంది పునీతులు రెండు చోట్ల కనపడటం మనము చరిత్రలో చదువుకుంటూ ఉంటాము. ఇటువంటి పునీతులలో అతి ప్రథముడు ఎవరైనా ఉన్నారు అంటే అది పునీత అంతోని వారు. పునీత అంతోని వారు మౌంట్ పెల్లియర్ కాన్వెంట్కు చెందినటువంటి అమ్మగారులకు మాట ఇస్తాడనమాట. అదేమిటంటే, సిస్టర్స్, నేను ఈస్టర్ పండుగ రోజున మీ యొక్క కాన్వెంట్కు వచ్చి నేను హల్లెలూయా గీతమును పాడుతాను అని చెప్తాడనమాట. అలా చెప్పినటువంటి పునీత అంతోని వారు అదే రోజున, ఆ ఈస్టర్ పండుగ రోజున ఆయన వేరే విచారణలో పూజ చేస్తూ ఉంటాడు, ప్రసంగం చెబుతూ ఉంటాడు. అలా చెబుతూ ఉండగా ఒక్కసారిగా అంతోని వారు ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది అన్నమాట. గుర్తుకొస్తే అదే సమయమున అంతోని వారు ఇక్కడ పూజ చేస్తూ ఉంటాడు. అదే సమయమున మౌంట్ పెల్లియర్ కాన్వెంట్లో ఉన్నటువంటి అమ్మగారులతో కలిసి ఆయన ఆ హల్లెలూయా గీతమును పాడుతూ ఉంటాడనమాట. ఇది ఆశ్చర్యం కాదా? అంటే దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే బై లొకేషన్ అంటే ఒక వ్యక్తి రెండు ప్రదేశాలలో కనపడటం. ఇది జరుగునా? ఇది నిజమేనా? ఇది నమ్మొచ్చు అంటే ఇది నిజం, ఇది నమ్మాలి. ఇది జరిగినటువంటి సంఘటన. పునీత అంతోని వారు ఒకే చోట ప్రసంగం చెప్తున్నారు, అదే సమయంలో ఇంకొక చోట హల్లెలూయా గీతాన్ని ఆయన పాడుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభుల వారిని నమ్మినటువంటి వారు ఎవరైనా సరే, యేసు ప్రభుల వారిని విశ్వసించినటువంటి వారు ఎవరైనా సరే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే అది మన యొక్క గొప్పతనం కాదు, కానీ అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం. అందుకే అంతోని వారు బై లొకేషన్లో చెప్పగలిగారు అంటే అది ఈయన గొప్పతనం కాదు, కానీ అది ఆయన గొప్పతనం. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు అంతోని వారిపై ఏం చేసి రావటం, దేవుని యొక్క ప్రేషితమైనటువంటి ఆ సహకారము, ఆ యొక్క ఆదర్శము, ఆ యొక్క కౌగులి అంతోని వారితో ఉంది. కాబట్టి ఒకే అంతోని వారు రెండు చోట్ల కనబడ్డారు. దీనిని మనము ఆ పాత నిబంధనలో కూడా చూడవచ్చు. అది ఎక్కడంటే మొదటి రాజులు 18వ అధ్యాయము 46వ వచనమును మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. అప్పుడు ప్రభువు బలము ఏలియాను కదిలింపగా అతడు నడుము బిగించుకొని ఆహాబు రథములకు ముందుగా ఉరికి ఇజ్రాయేల్ ప్రాకారమునకు చేరుకుని. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆహాబు రాజు ఏలియా దగ్గరికి వస్తే ఏలియా ఆహాబు రాజుతో ఈ విధంగా అంటాడన్నమాట, అతి త్వరలో మరికొద్ది క్షణాలలో వర్షం కుండపోతగా పడుతుంది, మీరందరూ కూడా దయచేసి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ యొక్క ప్రదేశానికి అని చెప్తాడనమాట. అది వినినటువంటి ఆహాబు రాజు ఏం చేస్తాడంటే ఈ యొక్క రథములపై ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా ఇక్కడ మాట్లాడినటువంటి ఏలియా గారు ఈ మరికొద్ది క్షేపట్లో వారికంటే ముందు ఆ యొక్క ప్రదేశంలో ఉంటాడనమాట. ఎందుకంటే ప్రేషితమైనటువంటి పరిశుద్ధాత్మ ఏలియాపై వచ్చింది. దేవుని యొక్క సహకరింపు, దేవుని యొక్క తోడ్పాటు ఆ యొక్క ఏలియాపై ఉంది. కాబట్టి అలా చిటికెడు ఆ యొక్క క్షణంలో ఆయన వెంటనే వెళ్ళి అక్కడ చేరుకున్నాడు. ఇది సత్యం. ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారు కూడా ఒకే ప్రదేశంలో ఉంటూ రెండు చోట్ల కనపడ్డాడు. ఇది కేవలం యేసు ప్రభుల వారి మీద ఉన్నటువంటి భక్తితోనే, యేసు ప్రభుల వారిని మనము అంటి పెట్టుకొని ఉంటేనే, ఇంకా యేసు ప్రభుల వారితో మనము జత కడితేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం కూడా చేయవచ్చు అంటే చేయవచ్చు,
మన జీవితాలలో ఇవన్నీ కూడా కలుగునా అంటే కలుగును. ఇవన్నీ కూడా మన జీవితాలలో మనము చూడవచ్చా అంటే చూడవచ్చు. ఎప్పుడండి? దేవుణ్ణి విస్మరించినప్పుడు కాదు, దేవుని దగ్గర వినయంతో, భక్తిపూర్వకంగా, విశ్వాసంతో ఉన్నప్పుడు, ఆయనను మనం అంటిపెట్టుకొని ఉన్నప్పుడు. అందుకే నేను ప్రతి ఒక్కరికి ప్రతి చోట కూడా చెప్తూ ఉంటాను, ఆరకొర భక్తి వద్దు. అరకొర భక్తితో ఏదీ కాదు. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉన్నచో నీవు ఈ పర్వతాన్ని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉండు అంటే ఉంటుంది. అది ఏదైనా సరే. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఆ యొక్క మొబైల్ అయితేనేమి, ఇంకా పుస్తకాలు అయితేనేమి, ఇంకా హౌసులు అయితేనేమి, ఇంకా ఏ ప్రదేశాలైనా ఏవైనా సరే, అమ్మ మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉండిపోండి అంటే ఉంటాయి. అది కేవలం దేనితో సాధ్యం అంటే అది కేవలం విశ్వాసంతోనే సాధ్యం. అది కేవలం యేసయ్యతోనే సాధ్యం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అంతోని వారి యొక్క జీవితంలో ఆయన తలపెట్టిన ప్రతి తలంపు కూడా ఒక అద్భుతమే. ఆయన విన్నవించినటువంటి ప్రతి ఒక్క విన్నపం కూడా అద్భుతమే. అది ఏ విధంగా జరిగింది? విశ్వాసం ద్వారా. మరి ఆయనను మధ్యవర్తిగా మనం తీసుకొని యేసు ప్రభుల వారి యొక్క ప్రేషితమైనటువంటి అద్భుత కార్యాలను మన జీవితంలో కూడా చూడాలి అంటే మనం కూడా గట్టిగా, బలముగా, దృఢముగా విశ్వసిద్దాం. మన జీవితాన్ని యేసు ప్రభుల వారిలో ఏకం చేద్దాం. అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన, ప్రభు యేసు క్రీస్తుల వారి యొక్క